లీడ్స్ టెస్ట్ రసవత్తరంగా సాగుతోంది. ముఖ్యంగా ఇండియా ఇంగ్లాండ్ జట్లు చూడచక్కని ఆట తీరుతో అలరిస్తున్నాయి. అయితే మూడో రోజు వరుణుడి కారణంగా ఆటను కాస్త ముందుగా నిలిపేశారు. ప్రస్తుతం భారత్ రెండో ఇన్నింగ్స్లో 2 వికెట్ల నష్టానికి 90 పరుగులు చేసింది. ఓవరాల్గా 96 పరుగుల లీడ్లో ఉంది టీమిండియా. ఇంగ్లాండ్ భారత్ జట్ల మధ్య తొలి టెస్టులో బ్యాటర్లు చెలరేగుతున్నారు. వరుసగా శతకాలు నమోదు చేస్తున్నారు. లీడ్స్ టెస్ట్ మూడో రోజు ఆటకు వరుణుడు కాస్త ఆటంకం కలిగించడంతో కొద్దిగా ముందుగానే ఆట ముగించారు. ప్రస్తుతం రెండో ఇన్నింగ్స్లో భారత్ 2 వికెట్ల నష్టానికి 90 పరుగులు చేసింది. క్రీజ్లో కేఎల్ రాహుల్ 47 పరుగులు, శుభ్మన్ గిల్ 6 పరుగులతో నాటౌట్గా నిలిచారు. అంతకుముందు సాయి సుదర్శన్ 30 పరుగులతో పర్వాలేదనిపించాడు. యశస్వి జైస్వాల్ విఫలమయ్యాడు. ప్రస్తుతం భారత్ 96 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. భారత్ తొలి ఇన్నింగ్స్లో 471 పరుగులు చేయగా ఇంగ్లాండ్ 465 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్లో 3 వికెట్ల నష్టానికి 209 స్కోరుతో మూడో రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లాండ్ భారత్ స్కోరుకు 6 పరుగుల దూరంలో నిలిచింది. రెండో రోజు సెంచరీ హీరో ఓలీ పోప్ ఆట మొదలైన కాసేపటికే పెవిలియన్ చేరాడు. హ్యారీ బ్రూక్ 1 పరుగుతో సెంచరీ మిస్ చేసుకున్నాడు. శతకం ముంగిట బ్రూక్ను ప్రసిద్ధ్ అవుట్ చేశాడు. జేమీ స్మిత్ 40, క్రిస్ వోక్స్ 38 పరుగులు చేశారు. భారత బౌలర్లలో బుమ్రా 5 వికెట్లు తీయగా ప్రసిద్ధ్ కృష్ణ 3, సిరాజ్ 2 వికెట్లు పడగొట్టారు.